ప్రకాశం జిల్లా కనిగిరిలో రా కదలిరా అంటూ టీడీపీ ఎన్నికల శంఖారామం పూరించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. కరువు సీమకు పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత తమదేనన్నారు చంద్రబాబు. ఒక వ్యక్తి గ్రామ పెద్దగా ఉండే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఆ గ్రామం ఏమవుతుంది? ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఏమవుతుంది? ఒక సైకో అయితే ఏమవుతుంది? నా బాధ అదే, ఈరోజు అదే జరుగుతా ఉంది. నేను ఆ రోజు కరువు సీమలో కియా తెచ్చాను, జగన్ మాఫియా తీసుకొచ్చాడు. ఆ రోజు మన యువతకి ఉద్యోగాలు తెచ్చాం, ఇతను ఈరోజు యువతకు గంజాయి ఇస్తున్నాడు. ఇంకో పక్క మనం పెట్టుబడులు తెచ్చాం, ఇతను టెర్రరిజాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. మనం ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం, ఈయన ఇచ్చిన ఉద్యోగాలేంటి? ఏ ఉద్యోగాలు ఇచ్చాడు? 5,000 రూపాయలు వారంటీ ఉద్యోగం. మనం ఇచ్చింది ఐటీ ఆయుధాన్ని ఇచ్చాం. దానితో ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగుదేశం పార్టీ నా తమ్ముళ్ళు యువతకి ఇచ్చింది. అది తెలుగుదేశం పార్టీ సత్తా. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుంది. ఎవరన్నా బాగా ఆస్తులుండేవాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు, ఇక్కడ మిగిలేది పేదవాళ్లే మిగులుతారు. ఆ అప్పు ఎవరు కట్టాలి? మీరు వాడే నిత్యావసర వస్తువులు, మీరు వాడే పెట్రోల్ డీజిల్, మీరు వాడే కరెంటు, దీని మీద